వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం సిద్ధం బహిరంగ సభలో వార్తలు కవర్ చేయడానికి ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణపై వైఎస్ఆర్సీపీ గుండాలు రౌడీలు పథకం ప్రకారం ముఖ్యమంత్రి సాక్షిగా విచక్షణ రహితంగా దాడి చేయడం, చంపే ప్రయత్నం చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ విషయంపై సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని, దీనిపై విచారణ జరిపే దోషులపై హత్యాయత్నం, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కాపాడాలని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సోమవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి, ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అమరేశ్వరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్న దృశ్యం. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పైన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఫ్యాక్షన్ రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ కృష్ణ స్టాఫ్ రిపోర్టరు కవర్ చేయడానికి పోతే పథకం ప్రకారం ఏబిఎన్ ఎవరు అని చెప్పని పరిస్థితిస్తూ ఒక 20-30 మంది రౌడీలు, గూండాలు దౌర్జన్యం చేస్తూ అతని పైన విచక్షణ రహితంగా దాడి చేసి చంపేదానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అటువంటి దాడి చేసిన క్లిప్పుల ఆధారంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో రైల్వే కోడూరు ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే శాసనసభ్యుల కొరముట్ల నాయకత్వంలో అంగన్వాడీలు ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా వాళ్ళ రౌడీలు వచ్చి శాంతియుతంగా శిబిరాన్ని కూల్చేశారు. అదేవిధంగా సిఐటి జెండాలను పెరికేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీవీపై కవర్ చేయడానికి కోడూరులో వస్తే ఆసరా ప్రోగ్రాన్ని ఎందుకు మీరు వాళ్ళ కెమెరాలు పెరుక్కుని అక్కడ విలేకరులపై దౌర్జన్యాలు పాల్పడారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అమరావతిలోని ఈనాడు విలేకరుల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేశారు. వీటన్నిటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పేర్లు, పత్రికల పేర్లు పెట్టి మాట్లాడటమే జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా వార్త రాయొచ్చు. నువ్వు తప్పుడు వార్తలు రాస్తే నీ కోర్టులు ఉన్నాయి, వాళ్ళపై నువ్వు విచారణ జరపాలి తప్ప నీ గుండాల రౌడీలు పెంచి అంశాలను చెప్పుకోవడం మరీ అన్యాయం, దుర్మార్గం. మీ యొక్క అవినీతిని బయట పెడుతున్నారని మద్యం మాఫియాను, ఇసుక మాఫియాను, మట్టి మాఫియాను, భూ కుంభకోణాల్లో అన్ని బయట పెడుతున్నారు. కాబట్టి మీ అవినీతిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పదు. కేంద్రంలో చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటే కర్ణాటకలో లంకా గౌరవేశ్వరిని చంపేశారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఢిల్లీలో ఒక పత్రికని ఈడీ కేసులు పెట్టి స్వాహా చేసింది, రైడింగ్ చేసింది. ఇది ప్రజాస్వామ్యం పైన హక్కు దాడే. అదేవిధంగా గతంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. బీజేపీ మండ లేకుండా ధైర్యం, చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లేదని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విలేకరులతో పాటు వామపక్షాలు, ప్రతిపక్షాలు, లౌకిక పార్టీలని ఐక్యమై పోరాటం చేయాలని చెప్పని ఈ విలేకరులు చేసే పోరాటాలకు సిఐటి సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. సిఐటి జిల్లా అధ్యక్షులు